నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో అవినీతి జలగలు ఎట్లా పెరిగిపోతున్నాయి, ఎట్లా దోచుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు. మేమేదో సమాజ సేవ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ఏ స్థాయిలో దోచుకుంటున్నారో కొద్ది రోజులుగా ఏసీబీ దాడుల్లో బయటపడతా ఉన్నది. గుట్టల కొద్ది నోట్లు బయటపడతా ఉన్నాయి వాళ్ళ ఇళ్లలో. ప్రతిరోజు ఒక ఇద్దరు ముగ్గురు అధికారులు, మినిమంగా ఇద్దరు ముగ్గురు అధికారులు ఏసీబీకి దొరుకుతూ ఉన్నారు. ఆ దొరికిన వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా కట్టల కొద్ది కోట్ల కొద్ది నగదు బయటపడతా ఉన్నది. అందులో రీసెంట్‌గా ఒక ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక అధికారి నరహరి, సుంకరి నరహరి. ఆయన ఇంట్లో కొద్ది రోజుల క్రితం ఏసీబీ అధికారులు దాడులు చేసిర్రు. కొంత ఆ రోజు నగదు అవన్నీ కూడా బయటపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా ఆయన బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసిర్రు. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే అందులో కూడా కట్టలుగా నగదు బయటపడ్డది. దాదాపు 1.5 కోట్లకు పైగా నగదు మళ్ళీ ఆళ్ళ బ్యాంక్ లాకర్లలో దొరికింది. అంటే ఒక అధికారి ఏ స్థాయిలో అవినీతి చేస్తా ఉన్నాడు. మొన్న ఇంట్లోనే భారీగా నగదు దొరికింది. కట్టలుగా, గుట్టలుగా దొరికింది. ఇప్పుడు బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే అందులో కూడా గుట్టలుగా నగదు దొరికింది. అంటే వీళ్ళ అవినీతి ఏ స్థాయిలో ఉంటున్నది అధికారులది. మరి ఇది ప్రభుత్వాల సహకారంతో చేస్తున్నారా? లేకుంటే వీళ్ళు ప్రభుత్వాలను పక్కన పెట్టేసి మమ్మల్ని లోడ్ పట్టించుకుంటాడు అని చెప్పి ఈ స్థాయిలో దోచుకుంటా ఉన్నారా? ప్రభుత్వ అధికారుల మీద ఆల్రెడీ ఒక జోక్ ఉంటుంది. ప్రభుత్వ అధికారులు పని చేయకుండా ఖాళీగా ఉండడానికి జీతం తీసుకుంటారు, పని చేయడానికి లంచాలు తీసుకుంటారు అని. పని చేయకుండా ఉండడానికి, ఖాళీగా ఉండడానికి జీతం తీసుకుంటారు, పని చేయడానికి లంచాలు తీసుకుంటారు అని. సో నిజంగానే ఇప్పుడు అది వాస్తవం అనిపిస్తూ ఉన్నది. ఏసీబీ దాడులు రోజు జరుగుతూ ఉంటాయి. గుట్టల కొద్ది నగదు బయట పేద ప్రజలు ఒక ₹100 దొరకక, ₹10 దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ వీళ్ళ ఇండ్లలో ఎన్ని కోట్ల రూపాయలు ఎట్లా బయటపడతా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఒకసారి చూద్దాం ఆ ఆస్తుల చిట్టా అంతా ఎట్లా ఉన్నదో ఒకసారి చూద్దాం. నిజంగా చూస్తే కళ్ళు బైరలుగా అమ్ముతాయి ఈ అవినీతి అధికారి అవినీతి సంపాదన. మహేశ్వరంలో, అంటే హైదరాబాద్ని ఆనుకొని ఉన్నటువంటి మహేశ్వరంలో 1.24 ఎకరాలు, ఆల్మోస్ట్ 1.5 ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్. మహేశ్వరం అంటే మంచి వాల్యూ ఉన్న జాగా. 1.5 ఎకరం కోట్ల విలువైన ల్యాండ్ అది. పుప్పాలగూడలో 2500 స్క్వేర్ ఫీట్లతో ఉన్నటువంటి ఒక బిల్డింగ్, పెద్ద బిల్డింగ్, హై రైజ్ బిల్డింగ్ అంట. ఇంకా నార్సింగిలో 1860 స్క్వేర్ ఫీట్లు ఉన్నటువంటి హై రైజ్ బిల్డింగు, అందులో ఫ్లాట్స్ 1800 స్క్వేర్ ఫీట్లతో ఉన్నటువంటి 2 ఫ్లాట్స్. రాజేంద్ర నగర్లో 1377 స్క్వేర్ ఫీట్లు ఉన్నటువంటి ఒక ఫ్లాట్. టీఎన్జిఓ కాలనీ గచ్చిబౌలిలో G+3 బిల్డింగ్ ఒకటి. గచ్చిబౌలిలో G+3 బిల్డింగ్ లెక్కేసుకోండి ఇంక ఎట్లుందో. G+2 రెసిడెన్షియల్ బిల్డింగు ఛత్రినాక. ఇవన్నీ ఆయన ఆస్తులు, కేవలం స్థిరాస్తులు. ఇవి కాకుండా 1,54,00,000 క్యాషు, బ్యాంకు బ్యాలెన్సు 2,29,00,000, ఫిక్స్డ్ డిపాజిట్లు 5 కోట్లు, 5.04 కోట్లు, 1.3 కేజీల బంగారం, 1.3 కేజీల బంగారం. బంగారం ఆల్మోస్ట్ ఇప్పుడు 1,60,000 నుంచి 1,70,000 తులం ఉన్నది. ఇక్కడ తులాలు కాదు, కిలోలు. 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి. 8 కిలోలు అంటే మొత్తం ఇంట్లో ఉన్న వంట పాత్రలు అన్నీ కూడా మేబీ వెండియే ఉన్నాయేమో. ప్లేట్లు, స్పూన్లు అన్నీ కూడా వెండి స్పూన్లు అవే కావచ్చు, వెండి కావచ్చు. అంటే ఒక అధికారి ఇంట్లో ఇంత దొరికింది. కేవలం ఆయన దగ్గర దొరికిన నగదు లెక్కేస్తేనే 8-9 కోట్లు కేవలం నగదు, బ్యాంకులో డిపాజిట్లు ప్లస్ లిక్విడ్గా దొరికినటువంటి నగదు, ఇవన్నీ లెక్కేస్తేనే 8-9 కోట్ల వర్త్ ఉన్నది. అసలు సరే అనుకో, 1,00,000-2 లక్షలు జీతం ఉంటుంది అనుకుందాం నెలకి. అయినా కూడా అన్ని కోట్లు ఎట్లా ఒక వ్యక్తి దగ్గర ఒక దగ్గర ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అసలు బ్లాక్ మనీ ఉండదు, మేము నోట్ల రద్దు చేసినా మొత్తం వ్యవస్థ మారిపోతుంది అని చెప్పింది. మరి ఎక్కడ మారిపోయింది? ఇన్ని కోట్లు, ఇన్ని కట్టలు ఒక దగ్గర బయటపడుతున్నాయి ఒక అధికారి దగ్గర. అంటే ఎట్లా వీళ్ళు పేదలను వేధిస్తున్నారు, ఎట్లా వీళ్ళు అది చేస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా ఈ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ అనేది అత్యంత అవినీతి. రెవెన్యూ శాఖలో ఇంకా అత్యంత అవినీతిపరమైనది ఏదన్నా ఉంది అంటే ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్. ల్యాండ్ సర్వే చేయడానికి మనం వాడికి ఫీజు కడతాం, అఫీషియల్గా గవర్నమెంట్ ఫీజు కడతాం. అది నథింగ్. అది నువ్వు జస్ట్ నేను గవర్నమెంట్కి ఫీజు కట్టినా కదా, సర్వేయర్ వస్తాడు నా భూమి కొలుస్తాడని అనుకుంటే అది మన పిచ్చితనం అవుతుంది. వాడు రాడు. నువ్వు వాని పర్సనల్ ఫీజు కడితేనే వాడు వస్తాడు, నీ భూమి మీదకి వచ్చి కొలుస్తాడు. డైరెక్ట్ వాడు కూడా రాడు, మళ్ళీ కింద ఉన్న ఇంకొక చిన్న చిత్తుకొని ప్రైవేట్ వ్యక్తిని పంపిస్తాడు, సర్వే చేయిస్తాడు. అంటే ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్లో రూరల్ లెవెల్ నుంచి మండల స్థాయిలో ఒక సర్వేయర్ ఉంటాడు, అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇగో ఇట్లున్నది కథ వీళ్ళది. ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుంది ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్లో. 9 కోట్ల నగదు ఎట్ ఏ టైం దొరికింది. ఇంకా వాడు ఇంకా తవ్వుతే ఇంకెన్ని బినామీ పేర్ల మీద అట్లా ఎన్ని ఉన్నాయో. 1.3 కేజీల బంగారము, 8 కిలోల వెండి,
అసలు ఏందది ఆ ఆస్తులా ఇంకేమన్నానా? ఎట్లొచ్చినాయి ఇవన్నీ వానికి? అంత ప్రజల సొమ్ము, ప్రజల దగ్గర దోసుకున్న సొమ్ము. వాడు నీతిగా డ్యూటీ చేయాల్సింది పోయి అది బంద్ చేసి మొత్తం అవినీతి సంపాదన మీద పడితే ఇగో ఇట్లా వస్తాయి పైసలు. ఇట్లా చాలామంది అధికారులు ఈ మధ్య కాలంలో ఏసీబీకి దొరికారు. ప్రతిరోజు దొరుకుతా ఉన్నారు. అయినా కూడా ఎవ్వడు మారతలేడు. అంటే భయం లేదు, బరిదెగించిర్రు మొత్తం వీళ్ళు. లంచాలు తీసుకునే అధికారులను బరిదెగించిరని అంటాం. బరిదెగించేసి పేదల దగ్గర దోసుకొని తింటున్నారు. తప్పుడు సర్వేలు చేసి, తప్పుడు హద్దులు పెట్టి, తప్పుడు భూములు మార్పిడి చేసి రెవెన్యూ శాఖలో ఇట్లా సంపాదించుకుంటున్నారు వీళ్ళు. అడ్డగోలుగా ప్రభుత్వ భూములను అప్పనంగా చేస్తున్నారు, మింగేస్తున్నారు. ఏమనుకోవడానికి రియల్ ఎస్టేట్ అని రాసిస్తారు, లేదు సర్వే చేసి ఈ హద్దులు ఇక్కడ దాకా ఉన్నాయని చెప్పి చూపిస్తారు. అన్ని దొంగ హద్దులు, దొంగ సర్వేలు, అన్ని దొంగ లెక్కలు. సో అందుకే ఈ స్థాయిలో సంపాదన వస్తూ ఉన్నది. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఇంత స్థాయిలో ఇప్పుడు నగదు దొరికింది, ఇంత పెద్ద మనం రోజు పేపర్లో వార్తలు చూసి అమ్మ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది కదా, వీడు ఇంత పెద్ద అవినీతి తిమింగలం వీడు అని పేపర్లు రాస్తున్నాయి, అందరు మాట్లాడుతున్నారు. మరి వీడు ఏమవుతాడు, ఏం చేస్తాడు అంటే పోతాడు, నెల రోజులు జైల్లో ఉండి బయటకు వస్తాడు. నెల 2 నెలలు అంతకుమించి జైల్లో ఉండడు. పోతాడు, వీళ్ళు కేసు ఫైల్ చేస్తారు, మళ్ళీ బయటకు వస్తాడు. 4 రోజులు పోయిన తర్వాత ఎక్కడనో రాజీ జరుగుతుంది, కథ నడిచిపోతుంది. ఒకవేళ ఇంకా సర్వీస్ ఉంటే మాత్రం మళ్ళీ పోయి ఉద్యోగంలో కూడా చేరుతాడు. ఏసీబీ కేసుల్లో నేరం రుజువు అవుతున్నది చాలా తక్కువ పర్సెంటేజ్, బిలో 10% నాకు తెలిసి నేరం రుజువు అవుతున్నాయి. సబ్జెక్ట్ టు కరెక్షన్. చాలా తక్కువ కేసుల్లో నేరం రుజువు అవుతూ ఉన్నది. ఎందుకంటే ఎక్కడో రాజీ చేయడమో, ప్రభుత్వాలతో రాజీ పడడమో, ఎవరైతే ఫిర్యాదు చేసిరో వాళ్ళతో రాజీ పడడమో, లేదంటే ఏసీబీ నుంచి వీళ్ళకి ఏదో రాజీ జరగడమో, ఇట్లాంటివన్నీ జరిగి ఇట్లాంటి అధికారులు బయటకు వస్తున్నారంటే త్వరలోనే బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చినాక కూడా కొద్ది రోజులకి ఆ కేసు కూడా మాఫీ అయిపోతున్నది. అంటే ఎవరు కూడా వీళ్ళ చర్య జరుగుతుంది, వీడు నిజంగానే అరెస్ట్ అయ్యిండు, అవినీతి చేసిండు అని చెప్పి మనం వార్తలు రాగానే ఏదో జరిగిపోయిందని మనం ఊహించుకుంటాం. కానీ ఏం జరగదు. ఏసీబీ కేసులో దొరికిన వందలాది వేలాది మంది ఉద్యోగులు మళ్ళీ పోయి వాళ్ళ విధుల్లో చేరిరు, మళ్ళీ డ్యూటీలు చేస్తున్నారు. హైదరాబాద్లో అంటే మెయిన్ సిటీలోనే పెద్ద పెద్ద సంస్థల్లో, రాష్ట్ర స్థాయి సంస్థల్లో అవినీతిలో దొరికి వచ్చినటువంటి అధికారులు కీలక పోస్టుల్లో కూర్చొని ఉన్నారు. చాలా శాఖల్లో ఏసీబీకి దొరికి జైలు జీవితం అనుభవించి మళ్ళీ రిలీజ్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇదంతా కూడా అన్ని ప్రభుత్వాలకు తెలిసే జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. వాడిని రాజీ చేస్తారు, వాడిని తీసుకొస్తారు, మళ్ళీ కూర్చోబెడతారు. సో అంతిమంగా నష్టపోయేది ప్రజలే. రాజకీయ నాయకునికి ఏం నష్టం ఉండదు, వానికి ఏం నష్టం ఉండదు. పోతే మా అంటే 1-2 ఇంక్రిమెంట్లు తగ్గిపోతాయి వానికి, అంతే. వాని సర్వీస్లో 1-2 ఇంక్రిమెంట్లు పడిపోతాయి అంతే. వానికి ఇంక్రిమెంట్లతో ఏం లెక్క, ఇన్ని కోట్లు ఇట్లా వస్తూ ఉంటాయి, ఇన్ని వందల కోట్లు ఇట్లా బయట నుంచి అక్రమంగా సంపాదించుకుంటా అంటే ఇంక్రిమెంట్లది ఏమున్నది చెప్పురు వానికి. సో అట్లా సంపాదించుకొని అందరు మీలాకైతే లాస్ట్కి మళ్ళీ పేదోడిని, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని దోసుకోవడం తప్పితే అల్టిమేట్గా ఎక్కడ కూడా అవినీతి అధికారులు ఏదో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తుంది, ఏసీబీ ఏదో చేస్తుంది, పొడి చేస్తుంది, చింపేస్తుంది, అసలు అవినీతి లేకుండా చేస్తుంది అంటే కాని పని. కఠినమైన శిక్షలు ఉన్నప్పుడు, కన్విక్షన్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటివి తగ్గుతాయి. కన్విక్షన్ రేటే తక్కువ ఉంటుంది, నేరం రుజువై వాడు కంప్లీట్గా శిక్ష పడ్డే తక్కువ ఉంటుంది. సో అట్లాంటప్పుడు కన్విక్షన్ రేట్ తక్కువ ఉన్నప్పుడు ఎందుకు అధికారులు భయపడతారు? నేను 4 రోజులు పోతా వస్తా, లేదు అంటే లంచం ఇస్తా, లేదంటే ఒక గట్టి లాయర్ని పెట్టుకుంటా. ఇళ్ళకెళ్ళి ఇప్పుడు ఈయన దగ్గర 9 కోట్లు ఆల్ ఆఫ్ సడన్ దొరికినాయి అక్కడ ఆన్ స్పాట్లో. అందులోకెళ్ళి ఒక ₹1 కోటి ఒక పెద్ద లాయర్కి ఇచ్చేస్తాడు. ఏదో చేసి ఏదో లాజిక్ బట్టి లాయర్ బయటికి తీసుకొస్తాడు. ఏముంది ఇంకా? సో ఇది ప్రజలే తిరగబడి ఇట్లాంటి అవినీతి అధికారులను దొరకబట్టి, ఎవడో లంచాలు తీసుకుంటారో దొరకబట్టి బజార్లకు గుంజుతే తప్ప, బజార్లో పరువు తీస్తే తప్ప ఇట్లాంటి వాళ్ళకి చట్టపరంగా వాళ్ళని శిక్షించి, చట్టపరంగా వాళ్ళకు శిక్షలు వేసే పరిస్థితి అయితే ఉండదు. సో అందుకని ఎవడైనా పని చేయడానికి లంచం అడిగితే, న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన పనికి ఎవడైనా లంచం అడిగితే గల్లబడి బజార్లకు గుంజూరి. అప్పుడు వాడు పరువు పోయిందన్న దాంతోటన్నా మారతాడు. లేదు చట్టమే శిక్ష వేస్తుంది అంటే చట్టం ఏది, మన చట్టం కళ్ళు మూసుకున్నది. థ్యాంక్ యూ.